పాడేరు ఫరెవర్ న్యూస్. నిజం మాత్రమే, ప్రతి క్షణం మీకోసం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకరం రేపిన ఘటన. జీమాడుగుల కేంద్రంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. మండలంలోని చుట్టుమెట్ట గ్రామానికి చెందిన కిల్లో నరసింగమూర్తి, నీలమ్మ దంపతుల కుమారుడు ఫిలిక్స్ ఆల్బర్ట్ ఇటీవల తన జన్మదిన వేడుకల కోసం ఇంటికి వెళ్ళి బుధవారం తిరిగి పాఠశాలకు చేరాడు. అయితే శుక్రవారం పాఠశాల సమీపంలోని గడ్డలో ఆల్బర్ట్ మృతదేహం కనిపించడం కుటుంబ సభ్యులను షాక్కి గురి చేసింది. పాఠశాల యాజమాన్యం పర్యవేక్షణలో ఉన్న విద్యార్థి ఎలా బయటికి వెళ్ళాడు, 2 రోజుల వ్యవధిలో ఏం జరిగింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై తల్లిదండ్రులు అధికారులను సంప్రదించి పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి మృతి కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా పాడేరు ఎమ్మెల్యే మత్యరాసు విశ్వేశ్వరరాజు పాఠశాలను సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలికితీయాలని ఆయన అధికారులను కోరారు. నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం ఈఎంఆర్ పాఠశాలలో ఈరోజు ఆల్బర్ట్ అనే 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి చనిపోవడం జరిగింది. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ 19 నెలల కాలంలో అనేక మంది విద్యార్థులు, అంటే సుమారుగా 80 మంది విద్యార్థులు 2 నియోజకవర్గాల్లో చనిపోయినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం కనీసం స్పందన లేకుండా ఈరోజు వ్యవహరించినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర మన విద్యాశాఖ మంత్రి గారు కానీ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, గిరిజన ప్రాంతంలో మీరు ఏదైనా ఇప్పుడు రోడ్లు వేస్తున్నాము అని చెప్పేసి అని ఇలా వచ్చేసి అప్పుడు ఫోటోలు దిగేసి వెళ్ళిపోతారు, లేదంటే ఒక మామిడి పళ్ళు లేకపోతే ఏదో దుప్పట్లు పంపిస్తున్నారే తప్ప ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నా సరే కనీసం మీరు ఇక్కడ పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. నిజంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పాఠశాలల్లో ప్రతి సందర్భంలో కూడా చనిపోవడం జరుగుతుంది, అంటే ఏదో రూపైనా చనిపోవడం జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కలుషిత ఆహారం తిని హాస్పిటల్లో మంచాన పట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇన్ని జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కానీ, అలాగే నాయకుల మీద కానీ దాడులు కానీ అక్రమ కేసులు పెట్టడంలో మీరు ముందుంటున్నారు తప్ప ఏ కోణాన కూడా ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికంపై కానీ, రాష్ట్ర ప్రజానికంపై కానీ ఏదైనా సంక్షేమ పథకాలు కానీ అమలులో కానీ, అభివృద్ధి కానీ విషయంలో కానీ మీరు ఖచ్చితంగా వెనకే ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ఈ ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మా గిరిజన ప్రాంత ప్రజానికంపై మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇన్ని మరణాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఒక కమిటీ వేయండి. ఎందుకు చనిపోతున్నారు ఇంతమంది పిల్లలు? ప్రతి స్కూల్లో చనిపోతున్నారు. ఇంతమంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడి మంచన పట్టుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సీజనల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజులు వచ్చేది ఎండాకాలం కాబట్టి అనేక రకాలైనటువంటి రోగాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు ఇంకొక విషయం, మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు వచ్చిన మొదటి ఈ సంతకం నేను ఇక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కానీ లేదా ఈ ఏదైతే బాలికల వసతి గృహాల్లో ఖచ్చితంగా నేను హెల్త్ అసిస్టెంట్ని పెడతానని చెప్పేసి మీరు మాట ఇచ్చారు. ఆ మాట ఇంక ఈ 19 నెలలు గడిచినా ఆ మాట అలాగే ఉండిపోయింది. కాబట్టి మీరు ఆ మొదటి సంతకం ఏమైందని చెప్పేసి కూడా గౌరవ మంత్రి గారికి మేము ప్రశ్నిస్తున్నాం. అదే రకంగా విద్యాశాఖ మంత్రి గారికి నేను ఒకటే కోరుతున్నాం, ఈ మా గిరిజన ప్రాంతంలో ఇన్ని మరణాలు సంభవిస్తున్నా సరే కనీసం మీరు ఏ సందర్భంలో కూడా మా గిరిజన ప్రాంతం గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనపడలేదు. దయచేసి మీరు మా గిరిజన ప్రాంతంపై దృష్టి పెట్టండి. మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సంపదని దోచుకుపోవడానికి మీరు వేస్తున్నటువంటి ఎత్తుగడలన్నీ కూడా తిప్పికొడతాం. రేపు 22వ తారీఖు అంటే రేపు ఆదివారం పాడేరులో జరిగేటటువంటి మా అన్ని ప్రజా సంఘాలతో కలిపి కూడా మేము ఈ బాక్సైట్కి వ్యతిరేకంగా మేము కార్యాచరణ రూపొందించుకోబోతున్నాం. కాబట్టి మీకు త్వరలోనే మేము తెలియజేస్తాం. మీరు వేస్తున్నటువంటి కుతంత్రాలు మీ కుట్రలన్నింటినీ కూడా తిప్పికొట్టడానికి మేమందరూ కూడా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చనిపోతున్నారు కదా పిల్లలందరూ, దీని మీద దృష్టి సాధించండి. తర్వాత రేపు 22వ తారీఖు గడిచిన తర్వాత ఈ బాక్సైట్ నిక్షేపాలు ఏదైతే మైనింగ్ మా ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ని మీరు దోచుకుపోవడం చూస్తున్నారు కదా, దాని గురించి మా కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంత మోసాలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి
మోసాలు చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ తుంగలో తొక్కుతున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా ఒకసారి గమనించాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా తరిమి కొట్టడానికే కాదు, వీళ్ళకి ఓడితో బుద్ధి చెప్పడానికి కూడా అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.